అందరికీ నమస్కారం. నేను మీ స్టార్ టారో గోమతి. ఈరోజు ఈ వీడియోలో క్రిస్టల్స్ గురించి తెలుసుకుందాం. క్రిస్టల్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఎప్పుడు ఫామ్ అయ్యాయి, అండ్ అవి మ్యాన్‌కైండ్ ఎలా యూజ్ చేసుకుంటున్నారు, దాని నుంచి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, క్రిస్టల్స్ సేఫేనా, ఎక్కడ క్రిస్టల్స్ తీసుకోవాలి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, అండ్ వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వేసుకోకూడదు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు క్రిస్టల్ ఫార్మేషన్, చాలా వేల సంవత్సరాల క్రితం వాల్కెనోస్ అంటే లావా పర్వతాల్లో నుంచి లావా బయటికి వచ్చినప్పుడు అవి డీపర్ లేయర్స్ ఆఫ్ ఎర్త్లోకి వెళ్తుంది. వెళ్ళినాక అది మెల్లగా కూల్ అవుతుంది. ఆ కూలింగ్ టెంపరేచర్ అప్పుడు ఏ pH ఉంది, సాయిల్ pH ఎంత ఉంది, అండ్ టెంపరేచర్ ఎంత ఉంది, ఎన్వైరన్మెంట్ చుట్టుపక్కల ఎలా ఉంది అన్న దాన్ని బట్టి క్రిస్టల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ ఫార్మేషన్లో షేప్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టల్ లైక్ క్వార్ట్జా, టర్మలినా, సఫైరా లేదా రూబినా ఇవన్నీ కూడా డిసైడ్ అవుతాయి. దిస్ ఈజ్ అబౌట్ ఫార్మేషన్. ఎలా అయితే మ్యాన్ అన్న ఆర్ హ్యూమన్ అన్న వాడికి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, ఏముంది ఏమేమి యూజ్ చేసుకోవచ్చు మనం అని. అలాగా ఇన్ ద కల్టివేషన్, ఇన్ ద సర్చింగ్ అప్పుడు అతనికి ఈ కలర్ఫుల్ స్టోన్స్ అన్నవి కనిపించాయి. అన్ని స్టోన్స్ క్రిస్టల్స్ కాదు, బట్ అన్ని క్రిస్టల్ స్టోన్స్. ఇక్కడ ఒక్కొక్క క్రిస్టల్కి ఒక్కొక్క కలర్ చూసి ది గాట్ మెస్మరైజ్డ్. ఎలా అయితే అతను క్రాప్స్ని కల్టివేట్ చేయడం స్టార్ట్ చేశాడో క్రిస్టల్స్ని కూడా తవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళ ఎవ్రీడే జ్యువెలరీలోకి, లేదా చాలా కాస్ట్లీ కాబట్టి ఇవి అప్పట్లో ఎవరైతే హయ్యర్ ఫ్యామిలీస్ ఉన్నారో ఆర్ రిచ్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళు యూజ్ చేసుకునేవాళ్ళు. మన ఇండియన్ దాంట్లో చూసుకుంటే ఇండియన్ హిస్టరీలో మీరు ఏ పాత టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ కనుక జ్యువెలరీ డిస్ప్లే చేసింటే you can see the jewelry made out of crystals. Even in Dubai, Egypt, ekkadaina kuda crystal jewelry was very famous in ancient history. Ancient times, ancient civilizations ఇది బ్యూటీనెస్తో లింక్ చేశారనమాట. ఎవరైతే క్రిస్టల్స్ వేసుకున్నారో వాళ్ళకి చాలా బ్యూటీనెస్ యాడ్ అయిందని, లైక్ ఇప్పుడు కూడా గోల్డ్ వేసుకుంటే అందం పెరుగుతుంది అనుకుంటాం కదా, అలాగా అప్పుడు కూడా అలాగే బిలీవ్ చేశారు. ఆ బిలీఫ్తో పాటు క్రిస్టల్స్కి మెడిసినల్ ప్రాపర్టీ ఉందని కూడా వాళ్ళు బిలీవ్ చేశారు. వాళ్ళు క్యూరింగ్కి యూస్ చేసేవాళ్ళు. ఇది ఏన్షియంట్ సివిలైజేషన్లో జరిగింది. మరి ఏన్షియంట్ సివిలైజేషన్ వాళ్ళు మెడిసినల్ ప్రాపర్టీ ఉందని కనిపెట్టినప్పుడు మిడివల్ టైంకి వచ్చినప్పుడు దాన్ని ఇంకా ఫార్వర్డ్కి తీసుకెళ్తారు కదా. సో వీళ్ళు ఇంకా దీని మీద రీసెర్చ్ చేసి ఇంకా స్పెసిఫిక్గా ఈ స్పెసిఫిక్ క్రిస్టల్ ఈ స్పెసిఫిక్ ప్రాబ్లమ్కి క్యూరింగ్ కోసం యూస్ చేసుకున్నారు. లైక్ హెల్త్ ప్రాబ్లమ్స్, అబండెన్స్, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ స్పెసిఫిక్ టు స్కిన్, ఫీవర్, కోల్డ్, అలా అన్నమాట. ఇక్కడ క్రిస్టల్స్ గురించి వాళ్ళు తెలుసుకొని మెడిసినల్ ప్రాపర్టీస్కి వరకు యూస్ చేసుకున్నారు. కమింగ్ టు మోడర్న్ టైం పీరియడ్ అండ్ మిడివల్ టైం పీరియడ్లో ఈజిప్షియన్స్ ఉన్నారు, రోమన్స్ ఉన్నారు, గ్రీక్స్ ఉన్నారు, ఇండియన్స్ కూడా ఉన్నారు. అండ్ కమింగ్ టు మోడర్న్ టైం పీరియడ్లో క్రిస్టల్స్ ఎవ్రీడే జ్యువెలరీలోకి ఎంటర్ అయిపోయాయి. లైక్ ఫినాన్షియల్ కండిషన్తో సంబంధం లేదు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే దే క్యాన్ ఈజీలీ వేర్ ద జ్యువెలరీ. అమితిస్ట్, గ్రీన్ అవెంచురిన్, ఎల్లో అవెంచురిన్, జాస్పర్స్, క్లియర్ క్వార్ట్జ్ అన్నీ కూడా ఆన్లైన్లో అందరికీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది దేనికి యూజ్ చేస్తారు అంటే మెడిటేషన్కి, హీలింగ్కి, యాంప్లిఫికేషన్కి, బ్యాలెన్సింగ్ ఆఫ్ చక్రాస్కి యూజ్ చేస్తున్నారు. ఇన్ డీటెయిల్గా నేను కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. ఇప్పుడు మాత్రం ఛార్జింగ్ అంటే ఏంటి, అంటే క్రిస్టల్స్ని ఛార్జ్ చేసుకోవడం అంత ఇంపార్టెంటా అన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. క్రిస్టల్స్ని ఛార్జ్ చేసుకోవడం ఇంపార్టెంటా, ఎప్పుడు ఛార్జ్ చేస్తూ ఉండాలా అంటే ఎప్పుడూ అవసరం లేదు, బట్ మంత్లీ వన్స్ అయినా చేసుకుంటే వాటి ఎనర్జీ రిటర్న్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ పెడితే 100% రీచ్ అయిన తర్వాత అది ఛార్జింగ్ అయిపోయేంత వరకు మనం ఎలా అయితే యూజ్ చేసుకోవచ్చో
క్రిస్టల్స్ కూడా అంతే. దానిలో ఉన్న ఛార్జ్ అయిపోయేంత వరకు మనం ఈ పర్టిక్యులర్ క్రిస్టల్ని యూజ్ చేసుకోవచ్చు. మరి ఛార్జ్ అయిపోతే దాని నుంచి మనకేమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఏముండదు. ఇప్పుడు ఆగిపోయిన ఫోన్ నుంచి మనం ఫోన్ కాల్స్ చేయలేం కదా, అలాగే. అండ్ కొన్ని సెల్ఫ్ ఛార్జింగ్ క్రిస్టల్స్ ఉంటాయి. లైక్ వాటికి ఛార్జింగ్ అవసరం లేదు. అది అలా ఉన్నా కూడా అది కంటిన్యూస్గా ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది. అండ్ కమింగ్ టు ఛార్జింగ్ ఆఫ్ 7 చక్రాస్. 7 చక్రాస్ మన బాడీలో ఉంటాయి. క్రౌన్ చక్ర, థ్రోట్ చక్ర, థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లెక్సస్, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర. ఇవి 7 చక్రాస్. ప్రతి ఒక్క చక్రాకి ఒక్కొక్క క్రిస్టల్ లింక్ అయి ఉంది. సో మనకు ఆ చక్ర ప్రాబ్లం అయినప్పుడు మనం ఆ పర్టిక్యులర్ క్రిస్టల్తో వర్క్ చేసుకుంటే మన చక్రాస్ అనేవి హీల్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ హీలింగ్ ఆఫ్ చక్రాస్. అండ్ కమింగ్ టు యాంప్లిఫికేషన్ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీలోకి రావడం. అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎనర్జీస్. ఇప్పుడు మీ బాడీలో ఎనర్జీ ఉంది, బట్ అది కొంచెం టైంకి ఎనర్జీ అన్నది యూజ్ అయిపోతుంది. సో అలా కాకుండా ఉన్న ఎనర్జీని లాంగ్ టైంకి ఛార్జ్ చేసుకునేదానికి మనం బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎనర్జీస్ విత్ ద క్రిస్టల్స్ మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు క్రిస్టల్స్ సేఫేనా, యూస్ చేస్తే మనకి మంచిగానే ఉంటుందా, క్రిస్టల్స్ నుంచి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని చూద్దాం. అన్ని క్రిస్టల్స్ సేఫ్ అని నేను చెప్పను, బట్ కొన్ని కామన్ క్రిస్టల్స్ ఉన్నాయి. దే డూ నో హార్మ్ ఫర్ అస్. అండ్ క్రిస్టల్స్ సేఫా కాదా అన్నది దాని కాంబినేషన్తో డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏ 2 కాంబినేషన్స్ తీసుకున్నాం మనం. అండ్ కొన్ని కాంబినేషన్స్ చాలా అంటే చాలా హ్యాపీ మూడ్ని తెస్తాయి మీకు. లైక్ హ్యాపీ ఎనర్జీస్ని వెల్కమ్ చేస్తాయి మీ లైఫ్లోకి. అలాగే కొన్ని క్రిస్టల్ కాంబినేషన్స్ మీకు అంత సూతింగ్గా ఉండదు. సో ఇది మీరు నాలెడ్జ్ తెచ్చుకొనే క్రిస్టల్ కాంబినేషన్స్లోకి వెళ్తే బెటర్. అంతకన్నా ముందు యూ క్యాన్ యూస్ సింగిల్ క్రిస్టల్స్ లైక్ అమిథీస్, క్లియర్ క్వార్ట్స్, రెడ్ జాస్పర్, రోజ్ క్వార్ట్స్, ఎలో అవెంచరిన్స్, ఇట్లా సింగిల్ క్రిస్టల్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ఓనర్షిప్ ఆఫ్ ద క్రిస్టల్స్. మీరు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు అండ్ ఆ ఫ్రెండ్ దగ్గర బ్లాక్ టోర్మలిన్ బ్రెస్లెట్ చూశారు, ఆర్ బ్లాక్ ఆబ్సిడియన్, బ్లాక్ అగైట్, ఎనీ బ్లాక్ కలర్ క్రిస్టల్ మీరు చూశారు. మీ ఫ్రెండ్కి తెలీదు, మీకు తెలీదు, బట్ మీ ఫ్రెండ్ ఎక్కడో విని తీసుకున్నారు. మీరు అది చూసి అట్రాక్ట్ అయ్యారు. మీ ఫ్రెండ్ ఏమంటుంది, నీకు కావాలంటే నువ్వు ఇది తీసుకొని నేను ఇంకొకటి తెప్పించుకుంటాను అనడం. అలా జరిగినప్పుడు మీరు తీసేసుకొని వచ్చేస్తారు. బట్ ఇక్కడ ప్రాపర్ క్లిన్జింగ్ జరగాలి. అంటే మీ ఫ్రెండ్ ఆల్రెడీ ఇది వేసుకొని ఉండింటే దీని ఎనర్జీస్ క్లిన్స్ చేసేసి మీరు మళ్ళీ మీ నేమ్తో ఛార్జ్ చేసుకొని అప్పుడు ఇదే వేసుకోవచ్చు. అంటిల్ దెన్ ఇది మీరు వేసుకున్న మీ ఫ్రెండ్ ఎనర్జీస్ ఇందులో ఉంటాయి. అండ్ బ్లాక్ టర్మలిన్ ఆర్ ఆబ్సిడియన్ నేచర్ ఏంటి, ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది ఎనర్జీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా క్రిస్టల్ కాబట్టి ఇందులో నాకు దిష్టి తగలకుండా నా బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని ఇది అబ్జర్వ్ చేసేసుకుంది. ఇప్పుడు నేను ఇది మా ఫ్రెండ్కి ఇచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఇది వేసుకున్నప్పుడు నా ఎనర్జీస్ ఆమె పైన వేరేలా వర్క్ చేయొచ్చు, బికాజ్ ఇందులో నుంచి నేను ఎనర్జీస్ క్లిన్స్ చేయలేదు కాబట్టి. సో మీరు చాలా కేర్ఫుల్గా తెచ్చుకోవాలి క్రిస్టల్స్. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ క్రిస్టల్స్. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా ఒక్కొక్క క్రిస్టల్ బెనిఫిట్స్ అండ్ ఏ జోడియాక్ సైన్స్ వాళ్ళు వేసుకోవచ్చు, అండ్ ప్రతి ఒక్క జోడియాక్ సైన్కి వాళ్ళ బర్త్ క్రిస్టల్స్ ఉంటాయి. అవి వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ లైఫ్లోకి బూస్టప్ అవుతుంది. సో జోడియాక్ సైన్స్ అండ్ దేర్ రిలేటెడ్ క్రిస్టల్స్ గురించి నేను కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ క్యాన్ కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లియర్ అవుట్ ద డౌట్స్. అండ్ మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు.